మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం. నిన్న సాయంత్రం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఓఆర్ఆర్ పైన కారులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నుండి హర్యానాకు తరలిస్తుండగా మార్గమధ్యంలో హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 వద్ద తనిఖీలో భాగంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి 50 లక్షల విలువ గల 120 కేజీల గంజాయి, ఒక కారు పట్టుకున్నారు. మొత్తం 5 సభ్యులు ముఠాలో ప్రస్తుతం 4 ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. నిన్న సాయంత్రం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ మరియు దుండిగల్ పోలీస్కి వచ్చినటువంటి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక గాంజాయి స్మగ్లింగ్ చేస్తున్నటువంటి కార్ని మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 దగ్గర ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత అతని పేరు సాగర్ పవార్ అని, ఇతను కర్ణాటక రాష్ట్రము గుల్బర్గా డిస్టిక్ మడ్బోల్ తండా అని చెప్పేసి అతని నేటివ్ ప్లేసు. ఇతను వృత్తి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను విశాఖపట్నం నుంచి 120 కేజీల డ్రై గాంజాని అక్కడ తీసుకొని హర్యానాకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మన ఓఆర్ఆర్ని వాడుకొని ఓఆర్ఆర్ నుంచి పోతుండగా మన ఎస్ఓటీ వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద దుండిగల్ పోలీసుతో కలిపి జాయింట్గా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దానిలో మనకి 120 కేజీల గాంజా, ఒక టాటా నెక్సాన్ వెహికల్, ఒక మొబైల్ ఫోను రికవర్ చేయడం జరిగింది. ఈ వెహికల్ కూడా కొత్త ఎంఓ వీళ్ళు ఇంతకుముందు ఏంటంటే మన వెహికల్ తీసుకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈసారి డైరెక్ట్ అక్కడే సపరేట్గా ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ట్యాక్సీ లాగా జూమ్ కార్స్ అనేటువంటి ఒక యాప్లో వీళ్ళు అక్కడ వైజాగ్లో కారు ఎంగేజ్ చేసుకొని, డ్రైవర్ లేని కారు అంటే మనమే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునే విధంగా కార్ని ఎంగేజ్ చేసుకొని అక్కడి నుంచి ఇతను తీసుకురావడం జరిగింది. మొత్తం ఇందులో 5 మెంబర్స్ గ్యాంగ్ ఉన్నారు. ఇలా మెయిన్ మన కింగ్ పిన్ దేవరాజ్. గతంలో మనకి ఈ దేవరాజు ఇదే దుండిగల్ పోలీస్ స్టేషన్లో 98 కేజీస్ గాంజా తోటి కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. అప్పుడు అందులో కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు అక్కడ. ఇతనే ఇక్కడ వైజాగ్లో ఎక్కడ తీసుకురావాలి, హర్యానాలో ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో ఇతనే మొత్తం కింగ్ పిన్. ఇందులో ప్రస్తుతం ఇతను కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇతన్ని పట్టుకుంటే మనకి మొత్తం ఈ నెట్వర్క్ అంతా కూడా మనకి తెలిసిపోతుంది. ఇది మెయిన్గా హర్యానాలో ఉన్నటువంటి బజరంగ్, రిసీవర్ బజరంగ్ హర్యానా. ఈ మధ్యలో ఇద్దరు హనుమంత్ పవార్, రాజ్ కుమార్, వీళ్ళిద్దరు కూడా వీళ్ళకి మధ్యలో అసిస్ట్ చేసిన వాళ్ళు. వీళ్ళని సబ్ పెడ్లర్స్ అంటాం మనం. అంటే వాళ్ళు మొత్తం కూడా ఎక్కడెక్కడ పోలీస్కి తారస్ పడకుండా తప్పించుకుంటూ ఈ ఓఆర్ఆర్ నుంచి దాటి నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఎంఓ కూడా ఎట్లుంటుందంటే వెహికల్ మన సొంత వెహికల్ ఉండదు, డైరెక్ట్ పర్సన్ కాంటాక్ట్ ఉండడు. ఆ తీసిపోయే పర్సన్ కూడా ఎవరు ఇస్తారు, అది ఎవరికి పోవాలనేది కూడా కరెక్ట్ తెలియదు. మధ్యలో కూడా ఇతనే డైరెక్ట్గా హర్యానా వరకు పోతున్నాడు, అట్లా కూడా పోడు. మధ్యలో వేరే వాళ్ళు వచ్చేసి దాన్ని మళ్ళీ మార్చుకోవడం, ఇంకో వ్యక్తి దాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంది అన్నట్టు. ఇట్లా రకరకాల మోడస్ ఆపరెంట్లో వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ఎస్ఓటీ డేగఖండ్ నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోలేకపోయారు. కాబట్టి గతంలో కూడా మనం చూసినాం, ఏప్రిల్ మంత్లోని ఇక్కడ సుమారు 100 కేజీల గాంజాని పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత షామీర్పేటలో కూడా 200 కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది. ఇది మొత్తం కూడా కేవలం